లాస్ట్ వీడియోలో మనం వ్యాకరణం రకాల గురించి వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రాత్మక వ్యాకరణం, అలాగే తులనాత్మక వ్యాకరణం గురించి ఇక్కడ వరకు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ లైన్ వరకు అయ్యింది. ఇప్పుడు కంటిన్యూషన్గా ఇక్కడ చూద్దాం. చూడండి, వివిధ దశల్లో బోధించదగిన వ్యాకరణాంశాలను ఉంది కదా, ఏపీఎస్సిఎఫ్ 2011 ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టెట్కి డిఎస్సి కూడా బిట్స్ బాగా వస్తాయి. అందుకే దీన్ని సెపరేట్ టాపిక్గా ఈ వీడియోలో కంటిన్యూ చేశాను. లాస్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తే ఎండ్ వరకు మీరు ఒకవేళ చూడకపోతే మిస్ అవుతారు అనేసి. అయితే ఈరోజే మీ చాప్టర్ మొత్తం ఒక 2-3 వీడియోస్లో కంప్లీట్ చేసేస్తాను ఫ్రెండ్స్, పెట్టేస్తాను. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. లాస్ట్ వీడియో చూసి ఇది చూడండి ఫ్రెండ్స్. అయితే కంటిన్యూషన్ అనేది మిస్ అయిపోతుంటారు. నోటిఫికేషన్స్ అనేవి ఒక 3 వరకే వస్తాయి ఫ్రెండ్స్. మేబీ ఈరోజు ఒక 4 వీడియోస్లో ఈ చాప్టర్ కంప్లీట్ చేసేస్తే మీకు నోటిఫికేషన్ రాకపోవచ్చు. కాకపోతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఆ బ్లూ కలర్లో వాటర్ డ్రాప్స్ కింద వస్తున్నాయి కదా, అవంతా కూడా తెలుగు మెథడాలజీ అండి. అలాగే బ్లాక్ హార్ట్స్ ఉన్నది ఐసీటీ అండి. అలాగే రెడ్ హార్ట్స్ ఉన్నదేమో హిస్టరీ అనుకుంటే 8th క్లాస్ హిస్టరీ. ఆరెంజ్ హార్ట్స్ ఉన్నదేమో ఇంగ్లీషు, ఎల్లో హార్ట్స్ అట్లా ఇచ్చానండి. సో దట్ మీకు గుర్తుపడడానికి ఈజీగా ఉంటుంది రికగ్నిషన్ అనేసి. ఏ వీడియోస్ దేనికి సంబంధించి అనేవి ప్లేలిస్ట్ పెట్టచ్చు, కానీ ఇప్పుడు అంత టైం లేదు, నాకు రాదు కూడా ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రస్తుతానికి. నాకు రాదు, నేర్చుకుని ఎప్పుడైనా చేస్తాలేండి మన ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో మొదలు పెడతామండి. నచ్చితే కనుక ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి వచ్చేటప్పటికి నేనైనా అంతే మర్చిపోయి వెళ్ళిపోతాను వేరే వీడియోలకి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మా వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను జస్ట్ వీడియో వరకు రికార్డ్ చేసి పెట్టేస్తానండి. మా వాళ్ళు ఎవరైనా వస్తే, మా ఇంట్లో పిల్లలు ఉంటారు అన్నాను కదా, జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళు ఎవరైనా అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత ప్రీవియస్ వీడియో చూస్తారు కదా. లైక్స్ రాలేదనుకోండి, వాళ్ళకి తెలియదు కదా, డిఎస్సి ఆస్పిరెంట్స్ కొంచెం హడావుల్లో ఉంటారు, అది ఇది అని, ఏం నచ్చట్లేదు అనుకుంటాను ఇవి అన్నట్టు చూస్తారు. సో లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ లైనే ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అడిగారంటే టెట్కి డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. ప్రాథమిక దశ అంటే 1 to 5th క్లాస్లో ఉపయోగించేటటువంటి గ్రామర్ ఏంటి అంటే ప్రాయోగిక వ్యాకరణ బోధన. ప్రాయోగిక వ్యాకరణ బోధన ద్వారానే ప్రాథమిక దశలో గ్రామర్ అనేది వ్యాకరణాంశాలు బోధించాలి. చాలా ఇంపార్టెంట్ అండి ప్రాయోగిక వ్యాకరణ బోధన. ఆ వర్డ్ బాగా ఇంపార్టెంట్ అండి. టీచింగ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రామర్ అంటే అసలు ఇప్పుడు ప్రాయోగిక వ్యాకరణ బోధన అంటే ఏంటంటే వ్యాకరణ నియమాలు అనేవి ఏమీ బోధించకుండా, అంటే సంధి సూత్రాలు ఇలాంటివి ఏమీ కూడా బోధించకుండా ప్రయోగాల ద్వారా అభ్యాసనం చేసేదే ప్రాయోగిక వ్యాకరణ బోధన. ఆ వర్డ్ ఒక చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఆ వర్డ్. నెక్స్ట్ భాషా భాగాలు, కాలాలు, వచనాలు, లింగాలు ఇలాంటివన్నీ పరిచయం చేసే దశ ఏంటి అంటే ప్రైమరీలే. 1 to 5th క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి భాషా భాగాలు అయినటువంటి అవి నేర్చేసుకోవాల్సిందే, బోధించాల్సిందే మనం. కాలాలు, వచనాలు ఇవన్నీ కూడా అనమాట. సో నెక్స్ట్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో లాస్ట్ ఇవి చేయండి బదులు ఆ శీర్షికలో దాని ప్లేస్లో ఏమొచ్చిందంటే భాషను గురించి తెలుసుకుందాంగా మార్చారని టెక్స్ట్ బుక్ యొక్క లాస్ట్ అప్డేట్ చెప్తున్నాడు ఇందులో. సో ఇందులో ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే 3rd, 4th, 5th క్లాస్లో సాధించాల్సినవి భాష ఏమేమి సాధించాలి వాళ్ళు గ్రామర్ వైజ్గా అనేది ఇచ్చారు చూడండి. నామవాచకాలు, క్రియా విశేషాలు, ఏకవచనం, బహువచనాలు తెలుసుకోవాల్సిందే ఎస్జిటి ప్రైమరీ పిల్లలు అనమాట. అలాగే భూత భవిష్యత్ క్రియారూపాలను కూడా వాళ్ళు గుర్తించాల్సి వస్తుంది. అలాగే వాక్య నిర్మాణ క్రమాన్ని అర్థం చేసుకోవడం వరకు. ఓకేనండి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు మాధ్యమిక 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు గ్రామర్ని ఏ విధంగా టీచ్ చేయాలి. ప్రైమరీ లెవెల్ అయితే ప్రాయోగిక వ్యాకరణం అన్నాం కదా, ఇక్కడైతే అనువర్తిత వ్యాకరణం, దీన్నే నైమిత్తిక వ్యాకరణం అంటారండి. అప్లైడ్ గ్రామర్ అనమాట, అంటే అనువదించడం, అంతే కదండి. చూడండి, ఉదాహరణలు తీసుకొని వాటి యొక్క సంబంధించిన నియమాలను, లక్షణాలు విద్యార్థులే గుర్తించేలా చేసే విధానాన్ని నైమిత్తిక అనువర్తిత వ్యాకరణ బోధన అంటారు. ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు అన్నమాట. దీంట్లో విద్యార్థిని తెలిసిన దాని నుండి తెలియని దానికి, అలాగే ప్రత్యేకం నుంచి సామాన్యం నుంచి ప్రత్యేకం వరకు. అలాగే చూడండి, పారిభాషిక పదాలను పరిచయం చేయాల్సిన దశ ఏంటంటే మాధ్యమిక దశలో పారిభాషిక పదాలు అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి 6th, 7th విద్యార్థులకు అనమాట. మిగతా పాయింట్స్ అన్నీ జనరల్గానే ఉంటాయండి, ఇందులో ఇంపార్టెంట్ అంటూ ఏం లేవు. లాస్ట్కి ఉన్నత దశ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలకి గ్రామర్ని ఏ విధంగా టీచ్ చేయాలంటే ఏ ఫామ్లో, ఏ రూపంలో బోధనా పద్ధతి అంటే రూపాత్మక వ్యాకరణం అనమాట. రూపాంతక
వ్యాకరణం అంటే ఏంటంటే ఛందస్సు, అలంకారాలు, నియమాలు ఇవన్నీ యూజ్ చేస్తూ, ఎందుకంటే 8th క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారం ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి సో ఆ గ్రామర్, ఆ నియమాల్ని వివరిస్తూ రూపాత్మక వ్యాకరణ బోధన అనేది ఉన్నత దశ. 8th, 9th, 10th క్లాస్ పిల్లలు సాధించాల్సినటువంటి వ్యాకరణ సామర్థ్యాలు అనేవి ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే మన సిలబసే ఉంటుంది కదా 10th క్లాస్ వరకు. మన డిఎస్సి, ఎస్టీటీ సిలబస్, స్కూల్ సబ్జెక్ట్, స్కూల్ అసిస్టెంట్ సిలబసే కదా. సో కర్తరి వాక్యం, కర్మని వాక్యం మనం నేర్చుకుంటాం. అది 10th క్లాస్ పిల్లల వరకు నేర్చుకోవాల్సిందే. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రత్యక్ష వాక్యం, పరోక్ష వాక్యాలు మనకి సిలబస్లో ఉంది, వాళ్ళు నేర్చుకోవాల్సిందే. ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషులు అవి నేర్చుకోవాల్సిందే. అలాగనే గుర్తుపెట్టుకోవచ్చు. అలంకారాలు మనం నేర్చుకుంటాం. అలాగే పద్య, గేయ, వచన, రచన నియమాలను, అలాగే ఛందస్సు, అలంకారాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. మొత్తం ఫుల్ గ్రామర్ అంతా వీళ్ళు నేర్చుకోవాల్సిందే 10th క్లాస్ వరకు. ఆ విధంగా జనరల్గా గుర్తుపట్టేయచ్చండి. సో అండర్లైన్స్ చేసుకోలేదు నేను. వ్యాకరణ బోధన పద్ధతులు అండి. నిగమనోపతి పద్ధతి అనమాట. ఇది ఏంటంటే సూత్రం నుంచి ఎగ్జాంపుల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సూత్రం నుంచి ఎగ్జాంపుల్స్ అని ఇస్తే నిగమనోపద్ధతి. నెక్స్ట్ దీనికి ఇంకొక పేర్లు, ఎప్పుడైనా ఆల్టర్నేట్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలని చెప్తూ ఉంటాను కదా. దీనికి ఇంకొక నేమ్ ఏంటంటే సూత్ర పద్ధతి, శాస్త్ర పద్ధతి, సాంప్రదాయ నిష్పత్తి పద్ధతి, ప్రాచీన పద్ధతి, నిగమన పద్ధతి. ఈ మిగతా అంతా జనరలేనండి. అయితే ఈ సూత్ర పద్ధతి ద్వారా వ్యాకరణ శాస్త్ర గ్రంథాలన్నీ రచించబడ్డాయి. అది బిట్టు. నెక్స్ట్ విరుద్ధమైన పద్ధతి. ఎవరికి? మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకి విరుద్ధమైన పద్ధతి ఏంటి అంటే ఇదే నిగమోపత్తి పద్ధతి. సారీ అండి. నెక్స్ట్ అనుమానోపత్తి పద్ధతి. ఇది ఏంటంటే దీనికి ఇంకొక నియమం ఏంటంటే వైయాకార పద్ధతి, ఉదాహరణ పద్ధతి, నవీన పద్ధతి, ఆధునిక పద్ధతి, ఆగమన పద్ధతి. ఇది చాలా మంచి పద్ధతి అనమాట. ఉత్తమమైన పద్ధతి అంటారు. అలాగే ప్రైమరీ లెవెల్స్లో టీచింగ్ చేయాల్సిన పద్ధతి కూడా ఇదేనండి. దీన్నే వైయాకర పద్ధతి అంటారు కదా. తెలిసిన దాని నుండి తెలియని దానికి. విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అండి ఇది. శిశు మనస్తత్వానికి అనుకూలమైన పద్ధతి ఉత్తమ పద్ధతి. దీన్నే ఉత్తమ పద్ధతి అంటారని చెప్పాను కదా. సో టెట్లు కూడా అడుగున్నారు. తొలిసారిగా జర్మనీ దేశంలో ప్రవేశపెట్టారండి. అనుసంధాన పద్ధతి అంటే చూడండి, ఇంతకుముందు తెలుసుకున్న సాంప్రదాయ వ్యాకరణ జ్ఞానాన్ని యూజ్ చేయటం అనమాట. ప్రయోగాలలో అనుసంధానం చేయటమే అనుసంధాన పద్ధతి అన్నమాట. నెక్స్ట్ ప్రయోగ పద్ధతి అంటే ఏంటంటే ప్రయోగ పద్ధతిలో చారిత్రక వ్యాకరణం అంశాలు ఏంటంటే అర్థ పరిణామాలు, అలాగే మాండలిక భేదాలు, శబ్ద పరిణామాలు ఇవన్నీ కూడా గుర్తించడానికి ఈ ప్రయోగ పద్ధతి ఉపయోగపడుతుంది. ప్రయోగ శరణం వ్యాకరణం. సో ప్రయోగ పద్ధతి గురించి. వ్యాకరణ బోధన సోపానాలండి. దీనికి అన్నిటిలాగే ప్రవేశంలో 3 ఉన్నాయి. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మీకీకరణ, శీర్షిక, ప్రకటన. నెక్స్ట్ వచ్చేసి ప్రదర్శనలో 5 ఉన్నాయి. పదసేకరణ. పదసేకరణ అనేది అంశ సేకరణ లేదా ఉదాహరణ సేకరణ ప్రశ్నోత్తర పద్ధతి ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పద విశ్లేషణ, అంశ విశ్లేషణ, చర్చా పద్ధతి. సూత్రీకరణ దీన్ని 2 విధాలుగా ఆగమన అలాగే అనుమానోపత్తి పద్ధతిలో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సూత్ర వివరణ, ఇది కూడా నిగమోపత్తి పద్ధతి. నెక్స్ట్ అభ్యాసన, కృషి, దోష సవరణ అనమాట. నెక్స్ట్ పునర్విమర్శ, ఇంటి పని. సో వ్యాకరణ బోధనకు సంబంధించిన సోపానాల కంటే కూడా పద్య భాగం, గద్య భాగం అనేవి ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇందులో కూడా ఏదంటే సూత్రీకరణ ఒకటి, పద విశ్లేషణ, అంశ సేకరణ ద్వారా జరుగుతుంది. పద సేకరణ అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రశ్నోత్తర పద్ధతి దీని ద్వారా అయితే పద విశ్లేషణ, చర్చా పద్ధతి ఈ 2 లైన్స్, ఈ 2 పాయింట్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి. నెక్స్ట్ వ్యాస బోధన అండి. వ్యాసాలకి ఫేమస్ ఎవరు అంటే స్వామినేని నరసింహ. ఓకే అండి, ఈయన వ్యాసాలకి ఫేమస్. అయితే చూడండి ఇక్కడ పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన ప్రక్రియ ఏది అంటే వ్యాసం. వ్యాసం అనగా విస్తరించు విభాగం అన్నమాట. ఎస్సే అంటే ఇది చాలా బిట్ ఇంపార్టెంట్ అండి. ఎస్సే అంటే ఏంటి అర్థం అంటే ప్రయత్నం, కృషి. చాలాసార్లు అడిగారు. ప్రపంచ సాహిత్యంలో
1771లో ఫ్రెంచ్ రచయిత మాంటైన్ రాసిన వ్యాసం తొలి వ్యాసం ఏంటి అంటే మాంటైన్. ఆయన ఏ దేశస్థుడు అంటే ఫ్రెంచ్ రచయిత అనమాట. ఇయర్ కూడా ఇంపార్టెంట్ ఏంటి 71 ప్రపంచ సాహిత్యంలో. అలాగే ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ బేకెన్ అండి మైసెల్ఫ్ అనే వ్యాస సంపుటిని వెలువరించారు. ఈ చూడండి ఈ మాంటైన్ అనే బిట్టు 2018లో కూడా ఉంచి వస్తుందండి. అప్పుడు కూడా ఇంపార్టెంట్ అయ్యి బిట్టు. అలాగే ఫ్రాన్సిస్ బేకెన్ ఆయన ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మాంటైన్ ఫ్రెంచ్ అయితే 71 ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 26 ఇయర్ అంత ఇంపార్టెంట్ ఇప్పుడు కాదు. కాకపోతే మైసెల్ఫ్ అనేది ఫ్రాన్సిస్ బేకెన్ రాశారనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది డిఎస్సిలో అడిగారండి. కిలాంబి రామానుజాచార్యులు బేకెన్ ఎసెస్ను బేకెన్ వ్యాసంగా తెలుగులో చేశారు. అదొకటి ఇంపార్టెంట్. 18వ శతాబ్దంలో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో స్టీల్ ఎడిసన్ రచనల పరంపరలో పలువురు రచయితలు ప్రభావం చేశాయి. ఇందులో స్పెక్టేటర్ అనేది ఆంగ్ల పత్రికలో 18వ శతాబ్దంలో వచ్చిందన్నది ఈ మాంటైన్ అనేది 18 నుంచి వస్తున్నాయి అనమాట. అప్పటి నుంచి ఉన్నాయి ఈ బిట్స్. అలాగే తెలుగులో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు ఎవరంటే సామినేని ముద్దు నరసింహ నాయుడు ఫేమస్ అనమాట. నెక్స్ట్ సామినేని రచించిన హితసూచని గ్రంథం 53లో హితవాది అనే పత్రికలో ప్రచురితమైంది అనమాట. అందులో 8 ప్రమేయాలు అంటే 8 ప్రమేయాలు ఉన్నాయి. 53 అనే ఇయర్ టెట్కి అంత ఇంపార్టెంట్ కాదండి. మేబీ డిఎస్సికి అడగొచ్చేమో కానీ జస్ట్ సామినేని రచించిన హితసూచిని అనేది హితవాది అనే పత్రిక. అలాగే 8 ప్రమేయాలు గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సామినేని ప్రక్రియలో ఉన్న అంశాలు విద్య, వచన, భాష, మూఢనమ్మకాలు. దానికంటే కూడా తెలుగులో వ్యాస రచనకు తొలి రూపాలు ప్రమేయాలు అనేది ఇంపార్టెంట్ బిట్ అండి. అలాగే గిడుగు రామ్మూర్తి సామినేని తొలి వ్యవహారిక భాషావాదిగా పేర్కొన్నారు. అది డిఎస్సికి అడుగుతారు అలాంటివి. సామినేని ముద్దు నరసింహనాయుడు ప్రమేయాలు అనేది రాశారని అక్కడ వచ్చింది కదా. అలాగే పరవస్తు వెంకట రంగాచార్యులు సంగ్రహములు, అలాగే కందుకూరి వీరేశలింగ ఉపన్యాసం, అలాగే గురజాడ అప్పారావు వ్యాస చంద్రిక నా పేరేనండి గుర్తుపెట్టుకోండి. అలాగే నా ఛానల్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. వ్యాసం నిర్వచనాలు అండి. అయితే ఇందులో డిఎస్సికి ఇంపార్టెంట్ అండి ఇవన్నీ. టెట్కి అయితే ఒకసారి పైపైన చూద్దాం. శబ్దరత్నాకరం అండి. వ్యాసం అంటే ఏదైనా విషయాన్ని విరివిగా రాయటం అని నిర్వచించారు. అయితే డిఎస్సిలో అయితే ఈ బిట్ ఇచ్చారండి. శబ్దార్థ చంద్రిక అండి. మళ్ళీ నా పేరు వచ్చింది. ఇది శబ్దరత్నాకరం అనమాట. నెక్స్ట్ రామచంద్ర శుక్ల అండి. కవికి కీటురాయి గద్యం అయితే పద్యానికి కీటురాయి వ్యాసం. ఇది చాలా ఫేమస్ బిట్ అండి. పద్యానికి గీటురాయి ఏది, గద్యానికి గీటురాయి ఏది అనేది ఈ రామచంద్ర శుక్ల అని చాలా ఫేమస్ బిట్టు. నెక్స్ట్ ఆంధ్ర వాచస్పతం అండి. ఇది వ్యాసం అంటే ఏదైనా ఒక చారిత్రక అంశం అనమాట. డిఎస్సిలో అడుగుతా. ఇవి డిఎస్సికి రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ కానీ జస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈనాకండి. ఈయన బిట్ కూడా ఇంపార్టెంట్. కొన్ని లక్షణాలు లోపించిన ఈ మొక్క కూడా గుర్తుపెట్టుకుంటే ఈనాక అంతే. భాషా సమితి విజ్ఞాన సర్వస్వం, ఆంధ్ర వచన వాజ్మయము, నిర్దవోలు వెంకటరామారావు. సిపి బ్రౌన్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎస్ఏను ఆంగ్ల పదానికి వ్యాసం అనే పదాన్ని ప్రయోగించారు. ఇదొకటి. టెట్లో ఇలాంటివి ఏమైనా అడిగితే అడగవచ్చు. మిగతాయి చాలా ఇంపార్టెంట్ కానీ డిఎస్సికి లాస్ట్ డిఎస్సిస్కి ఇచ్చినవి ఇవన్నీ. జస్ట్ ఒక్కసారి టాపిక్ వచ్చింది కాబట్టి చూసుకోండి. చూడండి. అలాగే వ్యాస లక్షణాలండి. హిందీలో నిబంధ్, ప్రబంధ్, లిఖిత్, నెక్స్ట్ ప్రబంధ్, లేఖ, సందర్భ్ అంటారు. బెంగాలీ, ఒరియా భాషలో నిబంధ్, ప్రబంధ్ అని అంటారు. మిగతా స్కిప్ చేసేయచ్చు. చూడండి. వ్యాసాలు రకాలని చాలా ఉన్నాయండి. ఇవన్నిటిలో కంటే ఈ ఫస్ట్ 2 ఇంపార్టెంట్ బాగా. సాహిత్య వ్యాసాలు అంటే ఏంటంటే అభ్యుదయ యుగకర్త శ్రీశ్రీ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నది ఎవరంటే దాశరథి అండి. చారిత్రక వ్యాసాలు అంటే అశోకని యుద్ధాలు, కళింగ యుద్ధము ఇలాంటివి. అలాగే రుద్రమదేవి, శౌర్యప్రకాశ్ ఇలాంటివన్నీ చారిత్రక వ్యాసాలు. ఈ రెండిట్ల గురించి అడుగుతారండి ఎక్కువ. మిగతా ఇవి స్కిప్ చేసేయచ్చు. చూడండి. ఇవన్నీ కూడా రకరకాల వ్యాసాల రకాలండి. స్కిప్ చేసేయచ్చు. ఊహాత్మక వ్యాసాలు ఇవన్నీ కూడా మనం జనరల్గా పెట్టేయచ్చండి బిట్టు. వర్ణనాత్మక వ్యాసాలు ప్రైమరీ లెవెల్లో ఇచ్చే బిట్టు పిల్లలకి 1 to 5th క్లాసు వర్ణనాత్మక వ్యాసాలు అనమాట. ఇది ఇంపార్టెంట్. ఒక జంతువుని గురించి మనకు చిన్నప్పుడు ఉండేది కదా, ఆవు గురించి రాయండి వ్యాసం ఇట్లాంటి. దీంట్లోనే వర్ణనాత్మక వ్యాసాలు అంటారండి.
నెక్స్ట్ ఈ లాస్ట్ది 14th వ్యాసం కూడా ఇంపార్టెంట్ అండి. సంవాదాత్మక వ్యాసాలు చాలాసార్లు బిట్ అడిగాడు. పల్లె గొప్పదా, పట్టణం గొప్పదా, కత్తి గొప్పదా, కలం గొప్పదా, స్త్రీ శక్తి అవసరమా కాదు, ఇలాంటి వ్యాసాలు ఏ రకానికి చెందినవి అంటే సంవాదాత్మక వ్యాసాలు. ఇదొకటి వర్ణనాత్మక వ్యాసాలు. అలాగే ఇందాక 2 చెప్పాను కదండి, సాహిత్య వ్యాసాలు, చారిత్రక వ్యాసాలు. ఇవి చదివితే సరిపోద్ది 14లో. అలాగే వ్యాస బోధన విద్యాసాలు అంటే జనరల్గా ఉంటుంది. ఈ లాస్ట్ది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. విద్యార్థులు రచనలో తమ సొంత శైలిని అలవర్చుకుంటారు. అలాగే రచనా నైపుణ్యం అభివృద్ధి చెందుంది. మిగతా అన్ని జనరల్గా టైప్ చేసుకోవచ్చు, మిగతా స్కిప్ చేసేయచ్చండి ఇవన్నీ. ఇదొకటి చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చూడండి, లాస్ట్ టైం కూడా అడిగారు. అనుకరణ పద్ధతి ప్రాథమిక అలాగే ప్రాథమికోన్నత తరగతుల్లో అనువైన పద్ధతి కంపోజిషన్ వ్యాసం రాయడానికి అనువైన పద్ధతి ఏంటంటే అనుకరణ పద్ధతి. చాలాసార్లు అడిగారండి బిట్టు, బాగా గుర్తుపెట్టుకోండి. అనుకరణ పద్ధతి ప్రాథమిక అండ్ ప్రాథమికోన్నత. ఎగ్జాంపుల్స్ డిట్టో ఇవే ఇచ్చారంటే, ఒకసారి అయితే ఉపాధ్యాయుడు ఆవు గురించి వ్యాసం చెప్పి గేదె గురించి రాయమన్నాడు. అమ్మ, నాన్న, మామిడి చెట్టు, జామ చెట్టు, సేమ్ ఎగ్జాంపుల్స్తో బిట్ అయితే లాస్ట్ టైం ఒకసారి ఇచ్చాడు. అనుకరణ పద్ధతి ప్రైమరీ వాళ్ళకి కాంపోజిషన్. అలాగే 6th, 7th, 8th క్లాస్ పిల్లలకి కాంపోజిషన్ అనేది చర్చా పద్ధతి ద్వారా జరగాలి. అలాగే 9th, 10th పిల్లలకి ప్రయత్న పద్ధతి ద్వారా కాంపోజిషన్ వ్యాసం అనేది జరగాలి. చూడండి, విద్యార్థులు స్వయంగా ఒక అంశాన్ని ఎంచుకొని సమాచారం సేకరించి వ్యాసం రాసే పద్ధతి అనమాట వాళ్ళకి. అలాగే ఏపీఎస్సీఎఫ్ 2011కి సంబంధించి ఏ బిట్ అని ఇంపార్టెంట్ అన్నాను కదా, నిర్వచనం ఒకటి ఇచ్చిందండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో నేను మొత్తం అంతా చదవకుండా చూడండి, భావప్రసార నైపుణ్యాభివృద్ధి, లిఖిత రూప సృజనాత్మకత, ఇవన్నీ ఉంటే కనుక అది ఏపీఎస్సీఎఫ్ 2011. ఈ నిర్వచనం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి వ్యాస బోధన సోపానాలండి 3 ఇచ్చాడు అన్నిటిలాగే. చూడండి, మళ్ళీ ఎస్జిటి ఎట్లా అడుగుంటారో 2018. సో ఈజీ, కానీ దీని నుంచి ఎక్కువ బిట్స్ అడుగుతారు. ఫస్ట్ సోపానం నుంచి అండి. ప్రదర్శనలో ఏంటంటే విషయ వర్గీకరణ, అలాగే విషయ సంగ్రహణ, అభ్యాసన, కృషి. ఓకేనండి. పునర్విమర్శ, గ్రహించడం, వ్యాసబోధన యొక్క సోపానాలు. సో నెక్స్ట్ వీడియోలో ఉపవాచక బోధన పద్ధతి అలాగే మిగతావి కూడా చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే కన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.